ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమా ఎలా ఉంది రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా 1988లో ప్రారంభమై గోదావరి జిల్లా ప్రాంతంలో ప్రారంభమై 2003లో ఎండ్ అవుతూ ఉంది. సో రాము, ఉపేంద్ర, ఆ తర్వాత భాగ్యశ్రీ వీళ్ళు నటించిన సినిమా. దీంట్లో కథ నేపథ్యానికి వస్తే ఒక అభిమాని చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి ఒక అభిమానిగా ఉన్న అతను తర్వాత తను ఎటువంటి త్యాగం చేశాడు తన హీరో కోసం, తను ఆరాధించే హీరోని ఎలాగా తను ఒక సందర్భంలో గట్టెక్కిచ్చాడు, తర్వాత హీరో కలిశాడా లేదా, ఆ అభిమాని కలవడం సాధ్యమేనా, అట్లాంటి నేపథ్యం కలిగిన కథ నేపథ్యానికి వస్తే ఇది యాక్చువల్గా ఒక 20 ఏళ్ల క్రితం తీయాల్సిన సినిమా. చాలా అందుకే టైటిల్ పెట్టాను కదా, ఆంధ్ర కింగ్ అభిమాని ఆలస్యంగా వచ్చాడు అని. సో ఇది 20 ఏళ్ల క్రితం తీయాల్సిన కథ ఇది. లేదంటే ఒక డైరీ అభిమాని రాసుకుంటే ఎలా ఉంటుందో లాంటి స్టోరీ. దీన్ని కమర్షియల్గా చెప్పాలనుకున్న డైరెక్టర్ మహేష్. సో కొన్ని అంటే స్క్రీన్ ప్లే కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, కథ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ బాగుంది, చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేలోపు మళ్ళీ తను ఆ ఊరి మళ్ళీ రెండు కన్ఫ్యూజన్లు ఏం చేశాడంటే, అభిమాని మీద కంటిన్యూగా స్టార్ కోసం, తను అభిమానించిన హీరో కోసం కంటిన్యూగా వెళ్ళటమో లేకపోతే ఏమేం చేశాడని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుంటే బాగుండేదేమో. అలా కాకుండా మళ్ళీ లవ్ స్టోరీని ఎంటర్ చేసి మళ్ళీ ట్రాక్ లవ్ స్టోరీ వైపు వెళ్ళి, సో దాని తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చి ఆ ఊర్లో వాళ్ళందరినీ ఇసుక, దాని తర్వాత థియేటర్ కట్టాలి, రకరకాలైన ఎలిమెంట్స్ పెట్టుకొని ఒక మళ్ళీ క్లాస్ బిగటం, అబ్బా రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తుంది అనేది సెకండ్ హాఫ్లో కొంచెం కనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ కావచ్చు, తర్వాత అవన్నీ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఆ తర్వాత మురళీ శర్మ థియేటర్లో హీరోకి వాళ్ళ కూతుర్ని ప్రేమించాడు అని తెలిసిన తర్వాత ఇచ్చే వార్నింగ్ షాట్ అయితే చాలా బాగా, అంటే పెత్తందారులు ఒక లేబర్కి సంబంధించిన వ్యక్తులు లేకపోతే లో క్లాస్కి సంబంధించిన వ్యక్తులు ఎలాగా ఈ ప్రేమ వ్యవహారం పెద్ద అమ్మాయిని ప్రేమిస్తే ఏమవుతుంది అనే దాని మీద ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. అవన్నీ చెప్పాడు కదా. ఇది ఒక డైరీ లాంటి సినిమా ఎందుకు అంటున్నామంటే, డైరెక్టరే చెప్పాడు ఏంటంటే ఇది ఒక బయోపిక్, ఫ్యాన్ బయోపిక్. లాస్ట్లో ఒక టైటిల్ని తను రిలీజ్ చేస్తాడు. తర్వాత ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో యాక్టింగ్ అంతా చాలా బాగానే ఉంటుంది. అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు చేశారు. కొన్ని షార్ట్స్ని కొన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు డైరెక్టర్. అయితే ఈ సినిమాని ఇప్పుడు కాకుండా ఎప్పుడైతే 89, 90s బట్టలు చింపుకునే ఫ్యాన్స్ ఉంటారు కదా, సొంత డబ్బులు, ఆ తర్వాత చైన్స్ ఇంట్లో అప్పులు చేసి తాకట్లు పెట్టి అన్నీ చేసి థియేటర్లో సినిమాలను ఎక్కువ రోజులు ఆడించి 100 రోజులు ఆడించడం కోసం కటౌట్లు కట్టి రకరకాలైన సిచ్యువేషన్లో పెట్టుంటే, సో ఈ సినిమా చాలా ఎక్కేది. ఒక అభిమాని ఈ రకమైన సాక్రిఫైస్ చేస్తాడా, లవ్ను కూడా సాక్రిఫైస్ చేసి అభిమాని ఒక హీరోకు, తను ప్రేమించే హీరో కోసం, తను అభిమానించే హీరో కోసం ఇంత త్యాగం చేస్తాడనేది నేపథ్యం. పాత అంటే ఈ రోజుల్లో థియేటర్స్ మూసేసి, అన్నీ ఉన్న థియేటర్స్ మూసేసి కళ్యాణ మండపాలుగా మార్చేస్తున్న సందర్భంలో ఆ సినిమాలో థియేటర్ కొత్తగా కట్టడం అనేది ఇప్పుడు జనాలకు ఎక్కే పరిస్థితి కాదు. పైగా హీరోలంతా ఇప్పుడు చాలామంది పాలిటిక్స్లోకి, తర్వాత రకరకాలైన సెక్టార్స్లోకి అందరూ మౌళ్ళు అయిపోయిన సందర్భంలో ఇప్పుడు ఆ కనెక్టివిటీ ప్రేక్షకుడికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అందుకే అభిమాని చాలా ఆలస్యంగా వచ్చాడు. ఎందుకంటే ఒక అభిమానిగా రాసుకున్న కథ మహేష్ అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఇంకొక రకంగా చూస్తే ఈ సినిమాలో అజిత్, ప్రేమలేఖ సినిమాలో అజిత్ అండ్ దేవయానికి సంబంధించి వాళ్ళిద్దరు లవర్స్. ఆ లవర్స్ సంబంధించిన దాంట్లో వాళ్ళు చివరి వరకు కలుసుకోకుండా వాళ్ళ ప్రేమ సాగుతూనే ఉంటుంది. ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు కలుస్తారా లేదని ఒక ఆసక్తి ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఈ అభిమాని హీరో ఇద్దరు కలుస్తారా లేదని ఒక పెద్ద ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఇది కలిసారా లేదనేది మీరు తెర మీద చూడాలి. ఓవరాల్గా చూస్తే అట్లాంటి అంటే ప్రతి సీన్స్లోనూ ఈ అభిమానికి హీరోకి మధ్య జరిగే దీంట్లో ఇది చాలా లేటుగా వచ్చినా లేటెస్ట్గా రావాలి. కానీ లేటుగా వచ్చింది. 20 ఏళ్ళు వెనక తీయాల్సిన సినిమా ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా ఎక్కుద్దో మనం చూడాలి. ఇది ఈనాటి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా రివ్యూ.